ఏమంటే అక్కడ ధర్మారావులు మంచోళ్ళు, ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దునొకలు రాజ్యం పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉందా? రమ్మనే తాడిపత్రికి రమ్మను రే. వీడేదో చూసుకుంటా అంట, వీడు పెద్ద కాదు, ఏదో చూసుకుంటా అంట. ఏం చూసుకుంటా నువ్వు? ఒక్కరోజు మేము ఊరోదల్లే, మొత్తం మా ఆస్తి అంతా నాశనం చేసినావు. భయపడలే. పొద్దునకులు ఏమంటారు? ఒకసారి జైలు పోతే భయం ఉండదంట. 85 రోజులు జైలు పోయినా, నా కొడుకు 70 రోజులు పోయినాడు. మళ్ళీ రెడ్డిని చెప్తాను, కేసిరెడ్డి నీకు టికెట్ కూడా ఇడు జగన్ ఈసారికి, నీ ఇద్దరికి ఈడు. పొగుడురా అది, రాయలసీమ పొగుడు కాదురా, ఉత్తర సొమ్ము తిని పొగుడు. అంటే రాయలసీమ పొగుడు లేదా? ఏం పొగుడు లేదురా? ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్టినూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలా? ఈడు పొద్దునోగులు ఈడు చెప్పిందే ఈడు ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే కాడు. పౌరుషం లేదు. నీకు పౌరుషం ఉందిరా? లేకపోతే గ్రీజ్ కట్టించింటివే. అదే 4 గుర్రాలు, నువ్వేనా రైడరా? ఇప్పుడు నువ్వు షో పడతానవరా? ఇప్పుడు బాబురాజుని అడుగులే, నా గురించి చెప్తాడు. హార్స్ రైడర్ కాదు నేను. 4 గుర్రాలు పెడితే ఏ పడరా నీకు? యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు? మిన్ని కూపర్ యాడ్ నుంచి వచ్చారా నీకు? పౌరుషం ఉండే నా కొడితే చెప్పురా పొద్దున్నే. రాయలసీమలో ఉందని అంటావు నువ్వు. రాయలసీమ వాళ్ళంట. రాయలసీమ నువ్వు ఎవరు నా కొడుకురా? నువ్వు ఎవరు నా కొడుకులేదా? 3 ఏళ్ళ తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉడికినే ఉన్నారు. నాకు తెలియదు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే బెదిరిస్తాంటే బెదిరుకోవాలా? మేము బెదిరుకునే పరిస్థితి ఉండదు. నువ్వు పొద్దున రాయలసీమ ఈసారి రాయలసీమ అనే మాట ఇస్తుంటే మొత్తం వచ్చి పడతాను నీ మీద. ఏమనుకుంటాం రాయలసీమ అంటే? మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతా ఉంటుంది. ఈ పొద్దు గన్మెనే లేడు నీకు. నీ చిన్నానికే ఇంకా గన్మెన్లు కావాలా? మానుకోండి 6 గంటలు మాట్లాడేది. అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు నీకు? ఇరిగేషన్ గురించి మాట్లాడతావా? రా డిబేట్కి రా.